వైసీపీ మాజీ ఎంపీ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనంతపురంలో ఉన్న ఆయన ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు నిన్న. అయితే ఎప్పుడైతే పోలీసులు నోటీసులు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళారో ఆయన్ని అరెస్ట్ చేయడానికే ఆయన పోలీసులు వచ్చారు అని చెప్పేసి వైసీపీ క్యాడర్, అనంతపురంలో ఉన్న క్యాడర్ మొత్తం కూడా గోరంట్ల మాధవ్ ఇంటి దగ్గరకు వచ్చేసారు. అయితే పోలీసులు మాత్రం ఆయన అరెస్ట్ చేయకుండా కేవలం నోటీసులు ఇచ్చి మార్చి 5వ తేదీన వచ్చి విజయవాడ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని చెప్పి వచ్చేశారు. అయితే పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారు? ఏ కేసులో ఇప్పుడు గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ ప్రశ్నలకి ఆన్సర్ తెలుసుకునే ముందు అసలు గోరంట్ల మాధవ్ గురించి తెలుసుకోవాలి. 2019లో అంటే వైసీపీ అధికారంలోకి వచ్చే ముందు గోరంట్ల మాధవ్ పోలీసుగా ఉండేవాళ్ళు. ఆ టైంలో అనంతపురం టీడీపీ లీడర్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డితో గోరంట్ల మాధవ్కి గొడవైంది. ఆ గొడవలో ఆయన మీస మెలితిపి మరీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. అధికారంలో ఉన్న టీడీపీ లీడర్తోనే ఈ రేంజ్లో గొడవ పడడంతో గోరంట్ల మాధవ్ లాంటి పర్సన్ తన పార్టీ కరెక్ట్గా సరిపోతాడని అనుకున్నారో ఏమో, జగన్ వెంటనే గోరంట్ల మాధవ్ని పార్టీలోకి ఆహ్వానించారు. గోరంట్ల మాధవ్ కూడా వెంటనే తన పదవికి రాజీనామా చేసి, అంటే పోలీస్ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. 2019 ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు హిందూపురం నుంచి. అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది అండ్ టీడీపీ అధికారం కోల్పోయింది. ఈయన కూడా ఎంపీగా గెలిచారు. దీంతో ఈయన అధికారం చేతిలో ఉండడంతో టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని అండ్ పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలెట్టారు. మీడియా ముందే బూతులతో రెచ్చిపోయేవాళ్ళు. అయినా సరే ఆయనకి అడ్డు లేకుండా పోయింది. అయితే ఇదే టైంలో 2022లో ఆయనకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. 2022 ఆగస్టు, జూలై ఆ టైంలో ఆయనకి సంబంధించి ఒక వీడియో కాల్, సెల్ఫీ వీడియో కాల్ ఏదైతే ఉందో అది వైరల్ అయింది. అందులో ఆయన నగ్నంగా ఎవరో అమ్మాయితో చాట్ చేస్తున్న వీడియో అది. ఈ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పటి నుంచి టీడీపీ వాళ్ళు గోరంట్ల మాధవ్ని విపరీతంగా టార్గెట్ చేయడం మొదలెట్టారు. అండ్ గోరంట్ల మాధవ్ కూడా కొద్దిగా సైలెంట్ అయ్యాడు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. గోరంట్ల మాధవ్ చుట్టూ విపరీతంగా నెగిటివిటీ పెరిగిపోయింది. ఇది చూసిన వైసీపీ ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. 2024 ఎలక్షన్స్లో ఎంపీ టికెట్ పోయింది, పార్టీ పదవి పోయింది. కేవలం పార్టీలో ఒక మెంబర్గా మిగిలిపోయాడు ఆయన. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కూడా ఓడిపోయింది అండ్ టీడీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. ఇంకేముంది, వైసీపీలో అప్పటి వరకు బూతులతో రెచ్చిపోయిన లీడర్లందరూ కూడా ఒక్కొక్కరుగా టార్గెట్ అవుతూ వస్తున్నారు. టీడీపీ టార్గెట్ చేస్తుంది అనేకంటే కూడా వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు శిక్షలు అనుభవిస్తున్నారు అనడం ఇక్కడ కరెక్ట్గా ఉంటుందేమో. ఇదంతా చూసి వైసీపీలో ఉన్న చాలామంది సీనియర్ లీడర్లు కూడా ఆ పార్టీని వదిలి పక్కకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది జనసేనలోకి, కొంతమంది టీడీపీలోకి ఇలా వచ్చేస్తున్నారు. అయితే ఇదే సిచ్యువేషన్లో జగన్ ఏమనుకున్నాడో ఏమో కానీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి పోస్టుని మన గోరంట్ల మాధవ్కి అప్పచెప్పాడు. చేతికి పదవి రావడంతో మళ్ళీ గోరంట్ల మాధవ్ మీడియా ముందుకు రావడం మొదలెట్టాడు. రీసెంట్గా ఒక 3 నెలల క్రితం ఇలాగే గోరంట్ల మాధవ్ మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఈ కూటమి ప్రభుత్వంలో అత్యాచారాలు ఎక్కువైపోయాయి అని విమర్శిస్తూ, ఆ విమర్శల్లో భాగంగానే కొంతమంది అత్యాచార బాధితుల పేర్లు అండ్ వాళ్ళ డీటెయిల్స్ బయట పెట్టేశాడు. ఇదే ఇప్పుడు కేసుకి మూలం అన్నమాట. ఎప్పుడైతే ఆయన ఇలా అత్యాచార బాధితుల పేర్లు బయట పెట్టాడో అండ్ వాళ్ళ డేటా బయట పెట్టాడో వెంటనే ఆయన టీడీపీ రాడార్లోకి వచ్చేశాడు. అదే టైంలో నవంబర్ 2, 2024న జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆయనపై విజయవాడలో కంప్లైంట్ చేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకి వ్యతిరేకంగా ఆయన అత్యాచార బాధితుల పేర్లు అండ్ వాళ్ళ డేటా బయట పెట్టారంటూ తన కంప్లైంట్లో రాసుకొచ్చారు ఆవిడ. ఈ కంప్లైంట్ పైన విచారణ చేస్తూ ఇప్పుడు పోలీసులు గోరంట్ల మాధవ్కి నోటీసులు ఇచ్చారు అండ్ మార్చి 5న విచారణకి రమ్మని పిలిచారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మార్చి 5న ఆయన విచారణ కోసం విజయవాడకు రావాల్సి ఉంది. విజయవాడకి ఆయన రాగానే ఆయన అరెస్ట్ చేస్తారనే ఆరోపణలు అండ్ వార్తలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ క్యాడర్ ముఖ్యంగా ఈ విషయంలో విపరీతంగా భయపడుతోంది. గోరంట్ల మాధవ్ని కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తుంది అండ్ జైల్లో పెడుతుంది అని. ఎందుకంటే ఇప్పటికే మనకు తెలుసు, వల్లభనేని వంశీ ఎవరైతే వైసీపీ స్ట్రాంగ్ లీడర్ ఉన్నారో ఆయన్ని కూడా రీసెంట్గా టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో అండ్ ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంచారు. అండ్ ఆ తర్వాత నిన్న పోసాని కృష్ణమురళి ఎవరైతే వైసీపీ అండాదండలు చూసుకొని టీడీపీ మీద అండ్ జనసేన మీద లాస్ట్ గవర్నమెంట్ టైంలో ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నారు, ఆయన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఈ లెక్కలోనే ఇప్పుడు గోరంట్ల మాధవ్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతారని అండ్ వైసీపీలో ఒక ఆందోళన మొదలైంది.
మరి చూడాలి ఏం చేస్తారనేది. గోరంట్ల మాధవ్ని మార్చేదిన అరెస్ట్ చేస్తారా లేదంటే విచారణ చేసి వదిలిపెట్టేస్తారా అనేది. మరి మీ ఒపీనియన్ ఏంటి? గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేయాలంటారా లేదంటే ఇది కావాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలో భాగంగా చేస్తుందంటారా? కామెంట్ చేసి చెప్పండి.